Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganuka mana channel chustunnatlaithe please subscribe to our channel. Today we are going to learn about the daily usage English sentences. Let's get started. First one, నాకు గుర్తున్నంత వరకు నేను నిన్ను ఒకసారి కలిశాను. నాకు గుర్తున్నంత వరకు నేను నిన్ను ఒకసారి కలిశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I remember I met you once. As far as I remember I met you once. ఇక్కడ as far as I remember అంటే నాకు గుర్తున్నంత వరకు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అతను ఈ రోజు రావడం లేదు. నాకు తెలిసినంత వరకు అతను ఈ రోజు రావడం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే he is not coming today as far as I know. He is not coming today as far as I know. ఇక్కడ as far as I know అంటే నాకు తెలిసినంత వరకు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అందరూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అందరూ వస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know everyone is coming. As far as I know everyone is coming. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వారికి ఇంకా పోస్ట్ రాలేదు. నాకు తెలిసినంత వరకు వారికి ఇంకా పోస్ట్ రాలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know they haven't received the posted. As far as I know they haven't received the posted. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వారు ఇప్పటికీ కలిసి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వారు ఇప్పటికీ కలిసి ఉన్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే as far as I know they are still together. As far as I know they are still together. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె ప్రతిభావంతురాలు. నాకు తెలిసినంత వరకు ఆమె ప్రతిభావంతురాలు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే she is talented as far as I know. She is talented as far as I know. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అవి ఆరోగ్యకరమైన స్నాక్స్ కాదు. నాకు తెలిసినంత వరకు అవి ఆరోగ్యకరమైన స్నాక్స్ కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know those are not healthy snacks. As far as I know those are not healthy snacks. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అతను ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు అతను ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know he is still in the hospital. As far as I know he is still in the hospital. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు పరీక్ష వచ్చే వారం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు పరీక్ష వచ్చే వారం జరుగుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know the exam will take place next week. As far as I know the exam will take place next week. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు మీటింగ్ రీషెడ్యూల్ చేయబడింది. నాకు తెలిసినంత వరకు మీటింగ్ రీషెడ్యూల్ చేయబడింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know the meeting has been rescheduled. As far as I know the meeting has been rescheduled. నెక్స్ట్ వన్, నాకు తెలిసి వారు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి వారు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే they are planning a trip to Kashmir. As far as I know. They are planning a trip to Kashmir. As far as I know. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వారాంతాల్లో లైబ్రరీ మూసివేయబడుతుంది. నాకు తెలిసినంత వరకు వారాంతాల్లో లైబ్రరీ మూసివేయబడుతుంది. ఇక్కడ వారాంతాల్లో అంటే వీకెండ్స్ అన్నమాట. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know the library is closed on weekends. As far as I know the library is closed on weekends. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. నాకు తెలిసినంత వరకు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know they are getting married next month. As far as I know they are getting married next month. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు మనం తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. నాకు తెలిసినంత వరకు మనం తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే as far as I know we should wash our hands before eating. As far as I know we should wash our hands before eating. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె హై స్కూల్ టీచర్. నాకు తెలిసినంత వరకు ఆమె హై స్కూల్ టీచర్. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే she is a high school teacher as far as I know. She is a high school teacher as far as I know. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వారు ఇప్పటికీ కొత్త అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారు.
నాకు తెలిసినంత వరకు వారు ఇప్పటికీ కొత్త అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ఏ న్యూ అపార్ట్మెంట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ఏ న్యూ అపార్ట్మెంట్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఈ రోజు స్కూల్ బస్సు ఆలస్యంగా వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ రోజు స్కూల్ బస్సు ఆలస్యంగా వస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద స్కూల్ బస్ విల్ బి అరైవింగ్ లేట్ టుడే. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద స్కూల్ బస్ విల్ బి అరైవింగ్ లేట్ టుడే. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ఉంది. నాకు తెలిసినంత వరకు పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద స్కూల్ హ్యాజ్ ఏ ఫుల్లీ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద స్కూల్ హ్యాజ్ ఏ ఫుల్లీ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు స్కాలర్షిప్ దరఖాస్తు గడువు వచ్చే వారం వరకు ఉంది. నాకు తెలిసినంత వరకు స్కాలర్షిప్ దరఖాస్తు గడువు వచ్చే వారం వరకు ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద డెడ్ లైన్ ఫర్ ద స్కాలర్షిప్ అప్లికేషన్ ఈస్ నెక్స్ట్ వీక్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద డెడ్ లైన్ ఫర్ ద స్కాలర్షిప్ అప్లికేషన్ ఈస్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె ఏమీ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఆమె ఏమీ చేయలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ డిడెంట్ డూ ఎనీథింగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ డిడెంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వాళ్ళు వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు వస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ కమింగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ కమింగ్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అతను 3 నెలలు దూరంగా ఉంటాడు. నాకు తెలిసినంత వరకు అతను 3 నెలలు దూరంగా ఉంటాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ బి అవే ఫర్ 3 months. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ బి అవే ఫర్ 3 months. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు వారు శనివారం వస్తారు. నాకు తెలిసినంత వరకు వారు శనివారం వస్తారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే విల్ అరైవ్ ఆన్ సాటర్డే. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే విల్ అరైవ్ ఆన్ సాటర్డే. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె నిజాయితీ గల మహిళ. నాకు తెలిసినంత వరకు ఆమె నిజాయితీ గల మహిళ. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఉమెన్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఉమెన్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు దాని గురించి ఎవరు ఏమీ చేయలేదు. నాకు తెలిసినంత వరకు దాని గురించి ఎవరు ఏమీ చేయలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో నోబడీ హ్యాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో నోబడీ హ్యాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, అతని తల్లిదండ్రులు అతనికి వీలైనంత వరకు మద్దతు ఇచ్చారు. అతని తల్లిదండ్రులు అతనికి వీలైనంత వరకు మద్దతు ఇచ్చారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హిజ్ పేరెంట్స్ సపోర్టెడ్ హిమ్ యాజ్ ఫార్ యాజ్ దే కుడ్. హిజ్ పేరెంట్స్ సపోర్టెడ్ హిమ్ యాజ్ ఫార్ యాజ్ దే కుడ్. నెక్స్ట్ వన్, నేను అర్థం చేసుకున్నంత వరకు అది పూర్తిగా నీ తప్పు. నేను అర్థం చేసుకున్నంత వరకు అది పూర్తిగా నీ తప్పు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్ ఇట్ దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ ఫాల్ట్. యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్ ఇట్ దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ ఫాల్ట్. నెక్స్ట్ వన్, నాకు గుర్తున్నంత వరకు నువ్వు రాలేదు. నాకు గుర్తున్నంత వరకు నువ్వు రాలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ కమ్. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ కమ్. నెక్స్ట్ వన్, నాకు గుర్తున్నంత వరకు మీరు తీసుకోలేదు. నాకు గుర్తున్నంత వరకు మీరు తీసుకోలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ టేక్ ఇట్. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ టేక్ ఇట్. నెక్స్ట్ వన్, నాకు గుర్తున్నంత వరకు నువ్వు ఇవ్వలేదు. నాకు గుర్తున్నంత వరకు నువ్వు ఇవ్వలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ గివ్ ఇట్. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు డిడ్ నాట్ గివ్ ఇట్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె రాలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next class. Thank you. Keep learning.